హలో ఎవ్రీవన్, నిన్న మనం ICAR AIEEA యూజీ 2021 ఎలా చేయాలి, అసలు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మనం చూసాం. సో దానికోసం మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మనకి సిలబస్ కావాలి. సో ఈ వీడియోలో మనం దాని యొక్క సిలబస్ కంప్లీట్ గా చూద్దాం. దాన్ని మనం ఎంసెట్ యొక్క సిలబస్ తో కంపేర్ చేసి చూద్దాం ఫర్ బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్. సో నిన్న నేను ఈ ఎగ్జామ్ గురించి టోటల్ గా డీటెయిల్స్ అన్ని నేను డిస్కస్ చేసేసాను. సో ఈ వీడియోలో ఓన్లీ మనం సిలబస్ ఏంటి ఎలా కంపేర్ చేద్దాం, దాంతో పాటు మనకి ఎంసెట్ ఏపీ అండ్ టిఎస్ ఎంసెట్ కి దాంట్లో ఉన్న కామన్ టాపిక్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెన్ ఎవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. దాంతో పాటు పీడిఎఫ్ యొక్క లింక్ కూడా నేను ఇచ్చేస్తాను, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దానికోసం మన యొక్క వెబ్సైట్ కి వెళ్ళండి, చదువు బిడ్డ వెబ్సైట్ కి వెళ్ళండి. సో ఇలా వెళ్ళాక మీకు హోమ్ పేజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మన యొక్క వెబ్సైట్ కి వెళ్ళండి, దాంట్లో మీకు టోటల్ గా సిలబస్ యొక్క పీడిఎఫ్ నేను ఇచ్చేసాను, డౌన్లోడ్ కూడా మీరు చేసుకోవచ్చు. ICAR AIEEA సిలబస్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేసేసి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త పోస్ట్ ఇచ్చినప్పుడు ఇది కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నేను ట్యాగ్ లో కూడా పెట్టేశాను. ఓకే, సో ఇక్కడ ICAR AIEE సిలబస్ అని ఉంది కదా, సో దీనిపైన కూడా క్లిక్ చేసేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీంట్లో కూడా టోటల్ గా సిలబస్ ఇచ్చేసాను, లేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మీరు క్లిక్ చేసేసి దీనిపైన క్లిక్ చేస్తే మీకు టోటల్ గా మీకు వస్తుంది. ఓకే, సో ఇలా క్లిక్ చేసేసి కింద నేను పీడిఎఫ్ యొక్క లింక్ ఇచ్చేసాను, ఇక్కడ కూడా మీకు టోటల్ గా సిలబస్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ టోటల్ గా సిలబస్ ఇచ్చాను. సో కిందికి వెళ్ళాక మీకు ఇక్కడ మీకు మీ యొక్క పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ లాస్ట్ లో ఫైనల్ లో లింక్ ఉంది. సో ఈ టోటల్ గా కూడా సిలబసే, ఇది కూడా మీరు ఇక్కడ కూడా మన యొక్క వెబ్సైట్ లో చూడాలనుకుంటే చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను కింద మీకు పీడిఎఫ్ యొక్క లింక్ ఇచ్చేసాను. ఓకే, సో దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదంటే దీనిపైన కూడా క్లిక్ చేసేయచ్చు, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలా చేశాక మీకు అది టోటల్ గా లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ కూడా అవుతుంది. సో ఇది ఈ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లో కూడా చేయొచ్చు, ఈజీ ప్రాసెస్. అందరూ మనం పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం, దట్ ఈస్ సింపుల్ ప్రాసెస్. సో ఇలా మీకు చూపెట్టినప్పుడు మీరు ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం రెండు సిలబస్ ని కంపేర్ చేద్దాం. సో ఇది మనకి ఎంసెట్ సిలబస్. ఓకే, టిఎస్ ఎంసెట్ సిలబస్ అండ్ ఏపీ కూడా సేమ్ ఉంది కాబట్టి రెండు కంపేర్ చేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ICAR సిలబస్. చూడండి, ఇక్కడ ఫిజిక్స్ చూడండి, సేమ్ సిలబస్. ఫిజికల్ వరల్డ్, యూనిట్ మెజర్మెంట్స్ కైనమెటిక్స్ లో మనకి రెండు కూడా వచ్చేస్తాయి. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ అండ్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ ఆఫ్ మోషన్, మనకి కూడా ఇక్కడ లాస్ ఆఫ్ మోషన్ ఉంది. సో టోటల్ గా మాక్సిమం గా సిలబస్ మీకు సేమ్ ఉంది. ఏమైనా మీకు ఎక్స్ట్రా చదవాలనిపిస్తే అప్పుడు మీరు చదవచ్చు, అంతేకాని మీరు ఒకవేళ ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యి ఉంటే టోటల్ గా ఇట్ విల్ బి సేమ్. ఓకేనా, సో ఎలాంటి మీరు ఎక్స్ట్రా ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ మీరు ఒకవేళ ఎంపీసీ చేసినట్టయితే మీరు కూడా BSc అగ్రికల్చర్ చేసుకోవచ్చు, దాంట్లో మనకి ప్రొవిజన్ ఉంది, ఆ డీటెయిల్స్ కూడా మీరు చూడండి. ఓకే, సో ఒకవేళ మీరు ఎంపీసీ అయినా సరే మీరు అగ్రికల్చర్ బైపీసీ రాయాలంటే ఏం అవసరం లేదు, మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్ మాత్రమే రాయాలి. మీ యొక్క ఎంసెట్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే రాయాల్సి ఉంటుంది, బాటనీ జువాలజీ మీరు చదవాల్సిన అవసరం లేదు. ఓకే, సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, బైపీసీ స్టూడెంట్స్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేయలేరు, బైపీసీ స్టూడెంట్స్ ఓన్లీ బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ మీరు చేయవచ్చు, ఎంపీసీ స్టూడెంట్స్ కూడా బీటెక్ ఇన్ బయోటెక్నాలజీ చేయవచ్చు. సో దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్. ఇక్కడ మీకు టోటల్ గా సిలబస్ ఉంది. ఓకే, ఒక సబ్జెక్ట్ ఫిజిక్స్ కి మాత్రమే లేదు, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్ని సబ్జెక్ట్స్ కి ఇక్కడ ఉన్నాయి. కానీ మీరు ఒకవేళ ఎంపీసీ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సిలబస్ మాత్రమే యూజ్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్ అయితే మీరు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే ఇక్కడ యూజ్ చేయండి. ఓకే, రిమెంబర్ దట్. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎంపీసీ స్టూడెంట్స్ కూడా చదవాలా అని. ఎంపీసీ స్టూడెంట్స్ బైపీసీ సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు, బైపీసీ స్టూడెంట్స్ ఎంపీసీ సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇది టోటల్ గా సిలబస్ మాత్రం ఇలానే వాళ్ళు కూడా కంబైన్ చేసేసి ఇచ్చారు కాబట్టి నేను కూడా అలానే ఇచ్చాను. సో దిస్ ఈస్ వాట్ సిలబస్ ఈజ్, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, so hope you all like the video. I request you to please share this video with your friends so that they will be getting extra benefits from our website, app and YouTube channel. Thank you.